ఎవరు సపోర్ట్ చూసుకుంటుంది లావణ్య రాష్ట్రం పైన ఇంట్లో ఎలిగేషన్ చేయడానికి? ఎవరు లేరు, మీడియా సపోర్ట్ తనకంటే ఎవరున్నారండి ఇండస్ట్రీలో ఎవరి నుంచి వచ్చిందా? రాజ్ తరుణ్కి సపోర్టింగ్ గా లేరండి, అదే మాకు బాధగా ఉంది. రాజ్ తరుణ్ గారికి సపోర్టింగ్ గా ఎవరు లేరు, ఎందుకంటే మేము ఫ్యాన్స్ తప్ప. తను మంచి మంచి హీరోతో చేసిండు, నాగార్జున గారితో చేసిండు, మనం మంచి ఫ్యామిలీతో చేసిండు. సో వాళ్ళైనా కొంచెం అండగా ఉండి కొంచెం మాట్లాడతారు, ఏమంటే రావట్లేరు. మాకు అదే బాధగా ఉంది, ఎందుకంటే అది సరే వాళ్ళు అనుకుంటున్నారేమో. రాజ్ తరుణ్ గారికి కూడా గతంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అలానే ఇది కూడా కొంచెం ఒక 1-2 మంత్స్ తర్వాత ఇవన్నీ పోతాయని అనుకుంటున్నారేమో. కానీ ఇప్పటికైనా ఇండస్ట్రీ నుంచి రాజ్ తరుణ్ గారికి ఎవరైనా ఒకరు సపోర్టింగ్గా వచ్చి మాట్లాడాలి ఖచ్చితంగా. రాలేదని అంటున్నారు, మాకు అదే బాధ అండి. ఎందుకంటే తను ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మన సామిరాంగ్ ఉంటుంది కదా మూవీ, సో తనకు అసలు చిన్న రోల్ అది. నాకు అది అనిపించింది, ఆ రోల్లో రాజ్ తరుణ్ గారు లేకుంటే మంచిగా ఉండు, కొంచెం మంచి ఎవరైనా సైడ్ క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు కదా, తను చేస్తుంటే మంచిగా ఉండేది. రాజ్ తరుణ్ గారికి ఒక మంచి రోల్ కాదు అది. అయినా కూడా అంటే నాకు లైఫ్ ఇచ్చింది అన్నపూర్ణ బ్యానర్ మీద. రాజ్ తరుణ్ గారు నాగార్జున గారు పిలవంగానే వెళ్ళి నేను యాక్ట్ చేయడం నాకు ఒక పద్ధతి, ఎందుకంటే తను ఒక సెలబ్రిటీ మంచి హీరో కాబట్టి పిలిచాడు, మనం వెళ్ళడం పద్ధతి, నాకు ఒక లైఫ్ ఇచ్చిండనే అదే భావంతో పోయి యాక్ట్ చేసిండు. సో నాగార్జున గారు అయినా కానీ ఎవరైనా కొంచెం రాజ్ తరుణ్ గారి గురించి మాట్లాడాలి. మళ్ళీ భలే ఉన్నాడు మూవీ ప్రమోషన్ ఎలా, మళ్ళీ మూవీలో ఏముందని రావాలి? మూవీ ఒకటే కంటెంట్ అండి, కామెడీ టైమింగ్ అండి. కామెడీ ఉంటే నేను కూడా ఇంకా మూవీ చూడలేదు, మనం ట్రైలర్ చూసి మనం డిసైడ్ చేయొచ్చు, జడ్జ్ చేయదు మూవీని. సో అంటే కొంచెం ఇంకా మూవీ ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ఇప్పుడు 2-3 డేస్ తర్వాత మూవీ చేస్తారు, ప్రమోషన్ చేస్తారు. మూవీ కూడా ఒక 8-10 మినిట్స్ మూవీ చూపిస్తారు మనకు, మీడియా వాళ్ళని పిలిచి, సినీ మీడియా వాళ్ళని పిలిచి. సో దాని తర్వాత నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు కూడా తెలియదు మూవీ గురించి. నేను ట్రైలర్ చూసి నేను ఎడా చెక్ చేయగలుగుతాను. ఒక ఫ్యాన్గా మాకనేది మూవీ నుంచి కాంటాక్ట్ ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే మేము మూవీ ప్రమోషన్ చేస్తాం కాబట్టి. సో ఇన్ని రోజులు అయినా కూడా అది ఫస్ట్ ట్రైలర్ చూడగానే షాక్ అయినా లేదా? నిజం చెప్పు. నేను షాక్ అయినా, ఎందుకంటే లావణ్య చెప్పేది కూడా అలానే ఉంది. మరి ఏంటి, ఎందుకంటే ఇది మూవీ కంటెంట్ అనేది ఎప్పుడో ఒక 1 year బ్యాక్ డిసైడ్ అవుతుంది, వాళ్ళు అనుకోవడం జరుగుతుంది, షూటింగ్ సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తను అంటే లావణ్య ఇట్లా అంటుంది కదా, దానికి స్ట్రైట్గా అలానే ఉంది కదా మూవీ. సరే మరి జనాలకు వెళ్దాం, ఎట్లా ఉంటుంది ఆడియన్స్ ఎట్లా ఉంటారు అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నా. అంటే డెఫినెట్లీగా చూద్దాం. ఓకే, మరి లాస్ట్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఫ్యాన్స్ ఒకటేనండి, రాజ్ తరుణ్ అన్నయ్య అంటే ఒక మీడియా ముందుకు రాకుండా ఒక అనుకుంటే ఒక చేతగానితనంగా అనుకుంటారు రాజ్ తరుణ్ గారి గురించి. సో మీడియా ముందుకు రాకుండా మాట్లాడడం అనేది చేతగానితనం కాదు. ఒక అమ్మాయి గురించి మనం ఎలిగేషన్ చేయొద్దు, తను ఒక అమ్మాయి. నాకంటూ నేను ఇప్పుడు కాకుండా నేను ఒక 1-2 years తర్వాత నేను మంచి మూవీస్ వస్తే నాకు ఫేమ్ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని మీడియాలో కూర్చున్న ప్రతి ఒక్కరు రాజ్ తరుణ్ మా మీడియా ముందుకు రావట్లేదని ఒక చేతగానితనంగా చూసుకుంటారు. సో రాజ్ తరుణ్ గారు అట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా కూడా రాజ్ తరుణ్ ఫ్యాన్గా మేము ఏది ఈజీగా తీసుకోము, ఇట్లాంటివన్నీ మేము ఖండిస్తున్నాం కంపల్సరీ. ఎందుకంటే రాజ్ తరుణ్ ఇప్పుడు లావణ్యకి సపోర్టింగ్గా ఈ దేశ్ముఖ్ అనే వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మేము చెప్తాను అదొక చేతగానితనంగా కాదు. రాజ్ తరుణ్ గారిని ఏదన్నా ఉంటే మీ కంపల్సరీ రాజ్ తరుణ్ గారిని మేము లీగల్గా పోదామని చూస్తున్నాడు తప్ప భయపడి కాదు. మేమైతే భయపడి చేతగానితనంగా మేము ఉండం, కంపల్సరీ తగిన గుణపాఠం చెప్తాం. ఏదంటే రండి డిబేట్ కూర్చోండి, మీకు సమాధానం మేము చెప్తాం. అంతేగాని రాజ్ తరుణ్ రావాలి నీకు సమాధానం చెప్పాలంటే తను ఒక సెలబ్రిటీ, తను షూటింగ్లో భాగంగా తను బిజీగా ఉంటాడు. సో తను వచ్చి సమాధానం చెప్పలేడు. అది ఫ్యాన్స్ కూడా చెప్పాల్సింది ఒకటే, మీరు ఎప్పుడు నర్వస్ కావద్దండి, ఎందుకంటే ఇలాంటి ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. రాజ్ తనకు తేడాగాడు అని చెప్పి ఇవన్నీ మీమ్స్ వేస్తూనే ఉంటారు, ఇవన్నీ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాయి. సో మేమేంటంటే మూవీ కంటెంట్ చూస్తాం. మూవీ ఇంకా రాజ్ తరుణ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? కామెడీ ఉంది, కామెడీ ఇప్పుడు మంచి సెలబ్రిటీస్ ఉన్నారండి, భలే ఉన్నాడు. ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది ఆ కంటెంట్ చూడాలి తప్ప ఆ తేడాగాడు అనే ఒక ముద్ర వేసి ఆ మూవీని ఫ్లాప్ చేయాలని చూడొద్దు కంపల్సరీ. లావణ్య చెప్పాల్సింది ఒకటే అండి, లావణ్య ఇప్పుడు అయిపోయింది, తన జాతకం అయిపోయింది ఆల్రెడీ. తనకు రిజర్వేషన్ చేసుకుంది మన జైల్లో, రిజర్వేషన్ కూడా చేసేసి జైల్లో ఆల్రెడీ. కంపల్సరీ కోర్టు నుండి లీగల్గా మేము పోతున్నాం, కంపల్సరీ ఆమెకు శిక్ష పడుతుంది. ఎందుకంటే తను ఒక చిన్న అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేసి నువ్వు చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు డ్రగ్స్కు ఎంకరేజ్ చేయొద్దు, ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఒక 5-10 minutes ఓకే మీరు ఒక యాడ్ వేయండి అని.
సో ఇంకా ఈ గవర్నమెంట్ కూడా ఇంకెందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే తను లావణ్య లాంటి వాళ్ళని టెస్ట్కి పంపిస్తే ఇవన్నీ బయట పడతాయి కదా. అది లావణ్య కంపల్సరీ తనకు రిజర్వేషన్ చేసుకుంది జైల్లో, తను కంపల్సరీ జైల్లోకి పోతుంది. తను కష్టం అండి బయటికి రావడం. ఇక ఎందుకంటే ఒక మహిళ అయినంత మాత్రాన నువ్వు డ్రగ్స్కి అలవాటు అయితే ఎవరు సాధించారు కదా. సో నేను అదే చెప్తున్నా, మహిళ అయినంత మాత్రాన నువ్వు అన్ని చేసేవన్నీ నిజం అయిపోవు. అది సరే, రాస్తారని ఏం చెప్తారు? నేను మా అన్నయ్యకు నేను చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ టూ మూవీస్ వచ్చినాయి, ఓకే హిట్లు పడ్డాయి. పురుషోత్తముడు మూవీ చాలా అంటే చాలా బాగా హిట్ అయిందండి. మన తిరగబడ్డ సాంగ్ కూడా మంచి హిట్ అయింది. సో అదే కంటెంట్ తోటి అదే ఉత్సాహంతో రాజస్థాన్ భయ్య కూడా భలే ఉన్నాడే మూవీ వస్తుంది. మంచి మూవీస్ హిట్ కావాలండి రాజస్థాన్ భయ్యకి, మంచి ఇంకా హిట్లు రావాలని, కథ ఎన్నుకోవడంలో మంచి చూస్ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.